ఎందుకని చంద్రబాబు గారు అనుకుంటున్నారు? ఓటమి కదా బాగానే ఉంది. బాగానే ఉందా? అయితే ఇప్పుడు ఈ 5 ఏళ్ళలో జగన్ గారు చేయలేంది చంద్రబాబు గారు చేస్తారు అనుకుంటున్నారా? శాస్త్రంగా అంటుంది కదా మరి. అంటే ఈయన ఇచ్చే పథకాల కన్నా ఆయన ఎక్కువ పథకాలు ఇస్తారు అనుకుంటున్నారా? పథకాలు ఏముండు, ఈ బస్సు ఫ్రీ పెడతా అన్నాడు, సిలిండర్లు ముడుతున్నారు సంవత్సరానికి, అది చూద్దాం. అది కూడా చూద్దాం. ఓకే, ఎవరు వస్తారు అనుకుంటున్నారు మీరు? పైన ఎవరు వస్తారో చెప్పలేము. ఇప్పుడు పోటాపోటీగా ఉంది, పోటాపోటీగానే ఉందా? మీరు ఎవరు రావాలనుకుంటున్నారు? ఎవరెవరు ఉంది మనకి ఎట్లా తెలిసిద్ది? మీకు ఎవరు వస్తే బాగుంటుంది అనిపిస్తుంది అనుకుంటున్నారు? మాకు పైన కాంగ్రెస్ వస్తే బాగుంటుంది. కాంగ్రెస్ వస్తే బాగుంటుంది. ఎందుకని? అదైతే కదా ఏదైనా ఇబ్బంది లేకుండా ఉంటుంది పని చేసుకునే వాళ్ళకైనా దేనికైనా. చూపించండి అటు ఒకసారి. ఓకే, ఎవరు వస్తారు అనుకుంటున్నారు మీరు? పైన ఎవరు వస్తారో చెప్పలేము. ఇప్పుడు పోటాపోటీగా ఉంది, పోటాపోటీగానే ఉందా? మీరు ఎవరు రావాలనుకుంటున్నారు? ఎవరెవరు ఉంది మనకి ఎట్లా తెలిసిద్ది? మీకు ఎవరు వస్తే బాగుంటుంది అనిపిస్తుంది అనుకుంటున్నారు? మాకు పైన కాంగ్రెస్ వస్తే బాగుంటుంది. కాంగ్రెస్ వస్తే బాగుంటుంది. ఎందుకని? అదైతే కదా ఏదైనా ఇబ్బంది లేకుండా ఉంటుంది పని చేసుకునే వాళ్ళకైనా దేనికైనా. చూపించండి అటు ఒకసారి. ఓకే, ఎవరు వస్తారు అనుకుంటున్నారు మీరు? పైన ఎవరు వస్తారో చెప్పలేము. ఇప్పుడు పోటాపోటీగా ఉంది, పోటాపోటీగానే ఉందా? మీరు ఎవరు రావాలనుకుంటున్నారు? ఎవరెవరు ఉంది మనకి ఎట్లా తెలిసిద్ది? మీకు ఎవరు వస్తే బాగుంటుంది అనిపిస్తుంది అనుకుంటున్నారు? మాకు పైన కాంగ్రెస్ వస్తే బాగుంటుంది. కాంగ్రెస్ వస్తే బాగుంటుంది. ఎందుకని? అదైతే కదా ఏదైనా ఇబ్బంది లేకుండా ఉంటుంది పని చేసుకునే వాళ్ళకైనా దేనికైనా. చూపించండి అటు ఒకసారి. ఓకే, ఎవరు వస్తారు అనుకుంటున్నారు మీరు? పైన ఎవరు వస్తారో చెప్పలేము. ఇప్పుడు పోటాపోటీగా ఉంది, పోటాపోటీగానే ఉందా? మీరు ఎవరు రావాలనుకుంటున్నారు? ఎవరెవరు ఉంది మనకి ఎట్లా తెలిసిద్ది? మీకు ఎవరు వస్తే బాగుంటుంది అనిపిస్తుంది అనుకుంటున్నారు? మాకు పైన కాంగ్రెస్ వస్తే బాగుంటుంది. కాంగ్రెస్ వస్తే బాగుంటుంది. ఎందుకని? అదైతే కదా ఏదైనా ఇబ్బంది లేకుండా ఉంటుంది పని చేసుకునే వాళ్ళకైనా దేనికైనా. ఓకే ఓకే బాబాయ్, థ్యాంక్ యూ. ఓకే ఓకే, ఎవరు వస్తారు అనుకుంటున్నారు? ఎవరు వస్తారు? గట్టి పోటీలో ఉన్నారు. ఎవరు గెలుస్తారని తెలియదు. గట్టి పోటీ. సార్ ఏదో ఒకసారి చూపించండి. పైకి పైకి ఇలాగా ఎవరు వస్తారు అనుకుంటున్నారు మీరు? తెలీదా? పోటాపోటీగా అనుకుంటారా? ఓకే ఓకే, ఎవరు వచ్చినా అయితే చంద్రబాబు అయితే మా పిల్లలకి చాలు వస్తాయి. అది మా తమ్ముడు ఆ సొంత ఖాళీ ఉన్నాడు. అలాంటి వాళ్ళు భూమి చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళు గంజాయి వచ్చి మరిగేది, పల్లెలు పొడిచేది, వాళ్ళకి పోస్టు లేకనే రౌడీలు అయిపోయారు. అదే పోస్టు ఉంటే మా వాడు 7 సంవత్సరాలు ఖాళీ ఉన్నా వాళ్ళకి మా అమ్మ పో పెడుతున్నా మా వాడికి. అలాంటి వాళ్ళు భూమి చాలా మంది ఉన్నారు. గంజాయి పెరిగేది, పేగాట ఆడేది, క్రికెట్ పందెం కాసేది, అలాంటి వాళ్ళను చూడలేకపోతున్నాడు. ఇచ్చాడు పథకాలు, ఏం సుఖం లేదు. దేని సుఖం అన్నా? మా ఓడి 7 సంవత్సరాలు కలిగి ఉన్నాడు. మా అమ్మాయి పెడుతున్నాడు. ఏదో ఒకసారి చూపించండి. పైకి పైకి ఇలాగా ఎవరు వస్తారు అనుకుంటున్నారు మీరు? తెలీదా? పోటాపోటీగా అనుకుంటారా? ఓకే ఓకే, ఎవరు వచ్చినా అయితే చంద్రబాబు అయితే మా పిల్లలకి చాలు వస్తాయి. అది మా తమ్ముడు ఆ సొంత ఖాళీ ఉన్నాడు. అలాంటి వాళ్ళు భూమి చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళు గంజాయి వచ్చి మరిగేది, పల్లెలు పొడిచేది, వాళ్ళకి పోస్టు లేకనే రౌడీలు అయిపోయారు. అదే పోస్టు ఉంటే మా వాడు 7 సంవత్సరాలు ఖాళీ ఉన్నా వాళ్ళకి మా అమ్మ పో పెడుతున్నా మా వాడికి. అలాంటి వాళ్ళు భూమి చాలా మంది ఉన్నారు. గంజాయి పెరిగేది, పేగాట ఆడేది, క్రికెట్ పందెం కాసేది, అలాంటి వాళ్ళను చూడలేకపోతున్నాడు. ఇచ్చాడు పథకాలు, ఏం సుఖం లేదు. దేని సుఖం అన్నా? మా ఓడి 7 సంవత్సరాలు కలిగి ఉన్నాడు. మా అమ్మాయి పెడుతున్నాడు. అది ఓకే బాబాయ్, థ్యాంక్ యూ. మీరు వేసారా? చూపించండి. ఓకే, అది ఎవరు వస్తారు అనుకుంటారు మీరు? చంద్రబాబు గారేనా? ఎందుకని? ఒక్క నిమిషం ఇటు తిరగండి. ఎందుకని చెప్పండి. ఏమో సంతకం పెడతారు, ఎందుకని చెప్పండి. అభివృద్ధి లేదా? అంటే ఈ 5 ఏళ్ళలో జగన్ గారు చేయండి, చంద్రబాబు గారు వస్తే చేస్తారు అనుకుంటున్నారా? చేస్తారా? అంటే రాజధాని కూడా ఏం లేదు కదా మనకి. చంద్రబాబు గారు వస్తే అన్ని పూర్తి అవుతాయి అనుకుంటున్నారా? బాగా చేస్తారు. ఓటు లేదా? ఓకే ఓకే, బాబాయ్ గారు మీరు వేసారా? చూపించండి. ఓకే, అది ఎవరు వస్తారు అనుకుంటారు మీరు? చంద్రబాబు గారేనా? ఎందుకని? ఒక్క నిమిషం ఇటు తిరగండి. ఎందుకని చెప్పండి. ఏమో సంతకం పెడతారు, ఎందుకని చెప్పండి. అభివృద్ధి లేదా? అంటే ఈ 5 ఏళ్ళలో జగన్ గారు చేయండి, చంద్రబాబు గారు వస్తే చేస్తారు అనుకుంటున్నారా? చేస్తారా?
అంటే రాజధాని కూడా ఈ కూడా ఏం లేదు కదా మనకి, చంద్రబాబు గారు వస్తే అన్ని పూర్తి అవుతాయి అనుకుంటున్నారా? బాగా చేస్తారండి. బాగా చేస్తారు. ఓకే ఓకే బాబాయ్, థ్యాంక్ యూ. ఎవరు వస్తే బాగుంటుంది? ఎవరు వస్తారని మనం చెప్పలేదు. చెప్పలేవా? ఓకే, పైన 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 ఎవరు వస్తారు మనం ఎట్లా చెబుతాం? చెప్పలేరా మీరు కూడా? ఓకే ఓకే బాబాయ్ గారు ఓటు ఇలాగా. ఓకే, ఎవరు వస్తే బాగుంటుంది? ఎవరు వస్తారని మనం చెప్పలేదు. చెప్పలేవా? ఓకే, పైన 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 ఎవరు వస్తారు మనం ఎట్లా చెబుతాం? చెప్పలేరా మీరు కూడా? ఓకే ఓకే బాబాయ్ గారు ఓటు ఇలాగా. ఓకే, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఏదో ఒకసారి చూపించండి అలాగ ఓటు వేసింది. ఓటు వేసారు కదా, ఏలమ్మా. ఓకే ఓకే ఓకే, ఎవరు వస్తారు అనుకుంటారు మీ అంచనా ప్రకారం? మాకేం తెలుసు బాబు, మీరు ఎవరు వస్తే బాగుంటుంది? మేము ఎవరైతే బాగుండేదేమో మనం ఏం చెప్పగలం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అన్నారు, మరి ఈ జగన్ గారు అంటున్నారు. చెప్పలేరా మీరైతే? మేము చెప్పలేము బాబు. మీకు ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటారు ఈ 5 ఏళ్ళు? అంటే ఏదో ఒక తడవ చూసాము, రెండో తడవ చంద్రబాబు నాయుడు అంటున్నారు. ఓకే, అయితే చంద్రబాబు నాయుడు గారు వస్తే అభివృద్ధి జరిగిద్ది అనుకుంటున్నారు? అదే అనుకుంటున్నారు. ఓకే థ్యాంక్ యూ. ఓకే, ఎవరు వస్తారు అనుకుంటున్నారు మీ అంచనా ప్రకారం? ఎవరు వస్తారని చెప్పడం కష్టం, కానీ ఏంటంటే ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే మనకి యాక్చువల్గా అంతకుముందు ఎలక్షన్స్ జరిగినప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి స్వయం ప్రతిపత్తి కావాలనుకున్నారు కదా. కాకపోతే అప్పుడు ఏమైందంటే ఆంధ్ర తెలంగాణ స్ప్లిట్ చేసేటప్పుడు ప్రకటించారు ఆంధ్ర నుంచి తెలంగాణ విడిపోతుందని. అప్పుడు సోనియా గాంధీ నుంచి సుష్మా స్వరాజ్ కూడా, సుష్మా స్వరాజ్ అప్పుడు సెంటర్ ప్రతిపక్ష లీడర్ ఆవిడ కూడా సపోర్ట్ చేస్తుంది ఆంధ్ర తెలంగాణ స్ప్లిట్ అయిపోవడానికి. కానీ అప్పుడు ఏమైందంటే అప్పుడు బీజేపీ అనుకోకుండా వచ్చింది, కానీ బీజేపీ సపోర్ట్ చేసింది కదా, బీజేపీ నాయకురాలు సుష్మా స్వరాజ్ సపోర్ట్ చేసింది కదా, కానీ వాళ్ళు ఇవ్వలేదు మన స్వయం ప్రతిపత్తి. సో రాష్ట్రంలో ఎవరు వస్తుందో తెలియదు, కానీ కేంద్రంలో అయితే చెప్పడం కష్టం. కేంద్రంలో ఎవరైతే ఆంధ్రాకి అనుకూలంగా ఉన్న కేంద్ర రాష్ట్రాల్లో ఎవరైతే ఆంధ్రాకి అనుకూలంగా ఉంటారో వాళ్ళే వస్తారు. సో అది చెప్పడం కష్టం, అది మీరు అర్థం చేసుకోండి. ఓకే, ఎవరు వస్తారు అనుకుంటున్నారు మీ అంచనా ప్రకారం? ఎవరు వస్తారని చెప్పడం కష్టం, కానీ ఏంటంటే ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే మనకి యాక్చువల్గా అంతకుముందు ఎలక్షన్స్ జరిగినప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి స్వయం ప్రతిపత్తి కావాలనుకున్నారు కదా. కాకపోతే అప్పుడు ఏమైందంటే ఆంధ్ర తెలంగాణ స్ప్లిట్ చేసేటప్పుడు ప్రకటించారు ఆంధ్ర నుంచి తెలంగాణ విడిపోతుందని. అప్పుడు సోనియా గాంధీ నుంచి సుష్మా స్వరాజ్ కూడా, సుష్మా స్వరాజ్ అప్పుడు సెంటర్ ప్రతిపక్ష లీడర్ ఆవిడ కూడా సపోర్ట్ చేస్తుంది ఆంధ్ర తెలంగాణ స్ప్లిట్ అయిపోవడానికి. కానీ అప్పుడు ఏమైందంటే అప్పుడు బీజేపీ అనుకోకుండా వచ్చింది, కానీ బీజేపీ సపోర్ట్ చేసింది కదా, బీజేపీ నాయకురాలు సుష్మా స్వరాజ్ సపోర్ట్ చేసింది కదా, కానీ వాళ్ళు ఇవ్వలేదు మన స్వయం ప్రతిపత్తి. సో రాష్ట్రంలో ఎవరు వస్తుందో తెలియదు, కానీ కేంద్రంలో అయితే చెప్పడం కష్టం. కేంద్రంలో ఎవరైతే ఆంధ్రాకి అనుకూలంగా ఉన్న కేంద్ర రాష్ట్రాల్లో ఎవరైతే ఆంధ్రాకి అనుకూలంగా ఉంటారో వాళ్ళే వస్తారు. సో అది చెప్పడం కష్టం, అది మీరు అర్థం చేసుకోండి. ఓకే సార్, థ్యాంక్ యూ. చూపించండి ఒకసారి అలాగా, అలాగా పైకి. ఓకే ఓకే, ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? ఇద్దరు వస్తే బాగుంటుంది. ఎందుకని? ఎందుకంటే ఎవరు వచ్చినా ఒకటే. ఎవరు వచ్చినా అంతే. చిన్న వివరణ, అందరూ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు కదా. అంటే ఇప్పుడు ఈ 5 ఏళ్లలో జగన్ గారి ప్రభుత్వంలో జరగండి, అందరూ వస్తే జరిగిద్ది అనుకుంటున్నారా? ఎవరు వచ్చినా మనం చేసి మన పని మనకు తప్పదు వాళ్ళకి. అంటే ఈ 5 ఏళ్లలో రాజధాని కూడా ఏం లేదు కదా, ఒకవేళ అందరూ వస్తే పెడతారు అనుకుంటున్నారా? పెడతారో మాకేం తెలుసు, పని చేసుకునేవారు. ఎవరు వస్తారు అనుకుంటారు మీ అంచనా ప్రకారం? తప్పలేరా? పోటాపోటీగానే ఉందనుకుంటున్నారా? ఇద్దరు బాగున్నారు. ఇద్దరు బాగానే ఉన్నారు. ఓకే ఓకే బాబాయ్, థ్యాంక్ యూ. అదృష్టం. ఓకే, అంటే జగన్ గారు 175కి 175 వస్తాయనుకుంటారు, అన్ని వస్తారు. ఎవరు వస్తారు అనుకుంటారు మీ అంచనా ప్రకారం? తప్పలేరా? పోటాపోటీగానే ఉందనుకుంటున్నారా? ఇద్దరు బాగున్నారు. ఇద్దరు బాగానే ఉన్నారు. ఓకే ఓకే బాబాయ్, థ్యాంక్ యూ. అదృష్టం. ఓకే, అంటే జగన్ గారు 175కి 175 వస్తాయనుకుంటారు, అన్ని వస్తారు. ఓకే బాబాయ్, థ్యాంక్ యూ. చూపించండి అలాగ మరి. అలా ఓకే ఓకేనా? ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఎవరు వస్తారు అనుకుంటున్నారు? పోటాపోటీగా ఉందా, వారు వన్ సైడా? చంద్రబాబు వస్తే బాగుంటుంది. చంద్రబాబు నాయుడు గారా? ఎందుకని? మా లీడర్ ఆయనే. మీ లీడర్ ఆయనే. చూపించండి అలాగ ఒకసారి మా గురించి. ఏలు వేసిన ఏది చూపించండి, అటు నాకు కెమెరాకి చూపించండి. ఓకే, ఎవరు వస్తారు అనుకుంటున్నారు బాబాయ్ గారు? ఏమో చెప్పలేము. పోటాపోటీగా పోటాపోటీ అంతే చెప్పలేము.
చెప్పలేరు. ఏదో చెప్పలే ఓటు మూడు వాన పడింది అది మార్పు పడిందా? పడింది ఓకే 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 ఏదో చెప్పలేం అంతే. చెప్పలేదు. ఓకే ఓకే. ఎవరు వచ్చినా అంతే అంటారా? ఎవరు వచ్చినా ఒకటే. ఓకే. ఆయన ఎక్కువ పథకాలు ఇస్తారన్నారు కదా చంద్రబాబు గారు, ఒకవేళ వస్తే ఏమైనా అమలు చేస్తారనుకుంటున్నారు? ఏమో చెప్పలేము అది కూడా. చెప్పలేమా? కూటమి వస్తుంది వస్తుంది పక్క. ఎందుకన్నా? ఎందుకన్నా? ఎందుకంటే ఓట్లు వేసి అందరూ జీవితాలు నాశనం చేసుకున్నారు. ఈసారి మటుకు అలా ఉండదు, కూటమి వస్తుంది పక్క కాన్సెప్ట్. ఈ ప్రభుత్వం ఉంటే మంచిదా, ప్రభుత్వం ఫామ్ అవుతే మంచిదా? ప్రభుత్వం మారాలి కదా. ఎందుకని? ప్రభుత్వం మారకపోతే తినడానికి కూడా గట్టి ఉండదు. ఇక్కడ మా ఆటో వాళ్ళ పరిస్థితి అట్ట ఉండమంటే అట్ట ఉంది సార్. ఆటో వాళ్ళకి అయితే ఆటో వాళ్ళకి వాహన మిత్ర అనే పథకం వేశారు. వాహన మిత్ర రాస్తున్నాడు, దానికి తగ్గ కేసులు కూడా అట్టగా రాస్తున్నాడు. కేసులు కూడా అలాగే రాస్తున్నారు. అయితే ప్రభుత్వం అనేది మారాలి. అంతే ఎవరు వచ్చినా ఒకటేనా? ఓకే ఓకే థ్యాంక్ యూ. ఉండిద్ది అనుకుంటున్నారా? ప్రభుత్వం మారిద్ది అనుకున్నాం. మారిద్ది అనుకుంటున్నారా? ఓకే ఓకే. ఎవరు వచ్చినా చేసేది ఏం లేదండి. ఎవరు వచ్చినా ఒకటే అనుకుంటారా? ఓకే ఓకే ఓకే. నేనైతే అంటే ప్రభుత్వం మారాలనుకుంటున్నారు, ఏ ప్రభుత్వం అంటే మంచిది అనుకుంటున్నారు? నేనైతే ప్రభుత్వం మారాలనుకుంటున్నా బ్రదర్. ఎందుకని? ఎందుకనంటే ఇప్పుడు చెప్పమంటారా, నేను అంటే ముందు రేషన్ కార్డు పెట్టుకుందామని చూసా బ్రదరు. 5 ఏళ్ళు బట్టి తిరిగా, ఏంటి అవలా అర్థమైందా? ఏది ఈ పెట్టారు చూసారా సచివాలయాలు, వాళ్ళని వెళ్ళి అడిగా. వాళ్ళు ఎలా అనుకుంటున్నారు, వస్తున్నారు కరెక్ట్గా నెలకి పెన్షన్లు వస్తారు చూసారా, ఆ టైంకి వస్తున్నారు. తర్వాత ఏ ఉపయోగం లేదు, వాళ్ళ వెనకాల తిరగాల్సి వస్తుంది. సచివాలయంలోకి అడిగితే అది ఏంటి ఈ పని చేయట్లేదు. అదే అన్న అవి పని చేయట్లేదు అంటున్నారు. అలాగా నేను 4 సంవత్సరాలు తిరిగా, నాకు ఇప్పటి వరకు రేషన్ కార్డు రాలా. అది ఏ ఉపయోగం ఉంది, ఏది లేదు. అయితే అందుకే ప్రభుత్వం మారాలి. నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? బాగుంది. ఓటేసారా? ఒకసారి కెమెరా వైపు ఇలాగా. ఓటేసింది. ఓకే చెప్పండి, ఈ ప్రభుత్వం అంటే మంచిదా, ప్రభుత్వం మారితే మంచిదా అనుకుంటున్నాను? ఆల్రెడీ మారిపోతుంది కదా ప్రభుత్వం, మారిపోద్ది, ఖచ్చితంగా మారిపోద్ది. ఎందుకని బ్రదర్? ఎందుకంటే వరస్ట్ స్కీములన్నీ ఇచ్చాడు. 45 సంవత్సరాలకి 18,000 వేస్ట్, ఆటో వాళ్ళకి 18,000 వేస్ట్, అన్నీ కరెంటు బిల్లు పెంచేస్తున్నాడు. ప్రత్యేక హోదా లేదు, ఇంకేం కావాలి? 175 సీట్లకి 170 సీట్లు మాకు వస్తాయని జగన్ చెప్తున్నారు కదా, అన్ని సీట్లు వస్తాయి అనుకో. అవును, కుర్చీలు వేసుకొని కూర్చోటం 175 వాళ్ళ ఇంట్లో, లేదంటే జైల్లో. అది అయితే రాజధాని కూడా లేదు, 5 ఏళ్లలో లేదు, ప్రత్యేక హోదా లేదు. అదేంటిది రైల్వే జోన్కి స్థలం ఇవ్వమంటే ఇంకా ఇవ్వలేదు. వరస్ట్ ప్రభుత్వం ఏది అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే. అయితే ఈ 5 ఏళ్లలో జగన్ గారు చేయింది, ఈ 5 ఏళ్లలో చంద్రబాబు గారు వస్తే చేస్తారనుకుంటున్నారా అభివృద్ధి అనేది రాష్ట్రానికి? అభివృద్ధి అంటే ప్రస్తుతం సంకనాగిపోయింది మన రాష్ట్రం. అభివృద్ధి చేయగలరనే నమ్మకంతో చంద్రబాబు గారికి సపోర్ట్ చేస్తాం. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. ఏది చూపించండి అంటే. ఓకే, ఎవరు వస్తారు అనుకుంటారు? టఫ్ ఫైట్ ఉందా? 50-50 ఛాన్సెస్ ఉన్నాయా? వార్ వన్ సైడ్ అనుకుంటున్నారా? 50-50. ఓకే, థ్యాంక్ యూ. మీకు ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మీకు మీ అంచనా ప్రకారం ఎవరు వస్తారు అనుకుంటున్నారు? ఎవరు వచ్చినా మనం చేసేది ఏం లేదు. ఎవరు వచ్చినా మనకు పర్లేదు. కాబట్టి ఏంటంటే మంచులో వస్తే మనకు పర్లేదు అంతే. జనాలకి న్యాయం చేసేవాళ్ళు పర్లేదు. ఈ ఎలక్షన్స్ ఎలా అనుకుంటున్నారు? 50-50 వార్ వన్ సైడ్ అనుకుంటున్నారు? జై చంద్రబాబు అంతే. జై చంద్రబాబు గారు అంతేనా? గెలుస్తారనుకుంటున్నారా? కన్ఫర్మ్. ఓకే 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 బాయ్, థ్యాంక్ యూ. ఓకే, ఎలా ఉండబోతుంది? 50-50 అనుకుంటున్నారు, వార్ వన్ సైడ్ అనుకుంటున్నారు ఎలక్షన్స్ లో? వన్ సైడ్. ఇటువైపు కూటమి. ఎందుకని? వస్తే బాగుంటుంది. ఇలా చూపించండి ఓటు అన్న, చెప్పండి. 50-50 ఉండబోతుందా, లేదంటే వార్ వన్ సైడ్ అనుకుంటున్నారు ఎలక్షన్స్? వన్ సైడ్ టీడీపీ వస్తుంది. టీడీపీ కన్ఫర్మ్ అన్న. ఎందుకని అనుకుంటున్నారు? ఎందుకనంటే అభివృద్ధి ఏం లేదన్న. ఇప్పుడు మాలాంటోడు ఇప్పుడు కరెంటు పనికి వెళ్ళి వస్తున్నాం మేము, 1000 రూపాయలు జీతం, మాకేం సరిపోవట్లేదు. తర్వాత ఏమో మద్యం రేట్లు పెంచాడు. అసలు ఏది కూడా అన్ని సామాన్యుడు బతికేటట్టు ఏమి అనిపించట్లేదు. అభివృద్ధి కనబడట్లేదు. మాలాంటి వాళ్ళకి పనులు పట్లు ఏమి లేవు. వారంలో 2 రోజులు 1 రోజు పని చేస్తున్నాం, దానివల్ల ఉపయోగం ఏముంది చెప్పు? మధ్యతరగతోడు బతికితేనే కదా. మళ్ళీ ఇప్పుడు అదే మధ్యతరగతోడు ఓటేస్తేనే ఎవడైనా గెలవాల్సిందే. మాకు నచ్చలేదు, మేము వేయలేదు అంతే. వేసారా 50-50? ఒకసారి ఏళ్ళు చూపిస్తారా? ఏళ్ళు చూపించండి అంటున్నా. ఓకే ఓకే, చెప్పండి. 50-50 వార్ వన్ సైడ్ అనుకుంటున్నారు ఎలక్షన్? తెలీదా బాబాయ్ గారు? మీరు అని చెప్తారా? వార్ వన్ సైడ్ అనుకుంటున్నాం. ఎటువైపు? టీడీపీ వైపే అనుకుంటున్నాం. ఎందుకని? ఎందుకనంటే మరి ఈయన చేసిన పథకాలు జనాలకు నచ్చల కొన్ని. మరి జగన్ గారు చేసిన పద్ధతి ఫస్ట్ నుంచి బాగానే ఉంది, కానీ
దాన్ని అమలు చేసేవాడు లేడు. అక్కడ దెబ్బతిన్నాడు. అమలు చేసేవాళ్ళు లేకపోవడం వల్ల ఇది మరి ఈ పథకాలన్నీ ఇవ్వడం జరిగింది, తీసుకునే వాళ్ళు తీసుకోవడం జరిగింది. కానీ ఈ వాలంటరీ వ్యవస్థ వీళ్ళు చేసే కొన్ని దీనివలన అలాగా వాటి మీద అజమాయిషీ లేకపోవటం, దాన్ని సరైన విధానంలో నడపలేకపోవటం, అది మా జగన్ గారికి దెబ్బ కొట్టింది అని మేము అనుకుంటున్నాం. మా అభిప్రాయం అది. ఎవరు అనుకుంటారన్న నెక్స్ట్ సీఎం? టీడీపీ కన్ఫామా? కన్ఫామ్. ఎందుకన్నా? ఓట్ బ్యాంకింగ్ పెరిగింది, మార్పు కోరుకుంటున్నారు. వైసీపీకి అయితే మా ఓట్ బ్యాంక్ పెరిగేది కాదు కదా, పోయినసారి వేసినట్టు అయితే సరిపోయేది. ఓట్ బ్యాంక్ పెరిగింది, మార్పు కోరుకుంటున్నారు. ఎప్పుడు రాణాలు ఓట్లు వేసారు, మరి దేని సంకేతం అంటారు? అయితే ఈ 5 ఏళ్లలో జగన్ గారు చేయండి, చంద్రబాబు గారు వస్తే చేస్తారనుకుంటారా రాష్ట్రానికి అభివృద్ధి అనేది? చేయకపోతే ఉంది మళ్ళీ నెక్స్ట్ జగన్ వస్తుంది. అంటే చేస్తారని మీరు నమ్ముతారు కాబట్టి ఓటేసి గెలిపిస్తారు. అయితే జగన్ గారు 175 సీట్లకి 170 సీట్లు వాళ్ళకి వస్తాయని చెప్తున్నారు. అన్ని సీట్లు ఆయనకి వస్తాయి అనుకుంటున్నారు. 175 రావాలంటే కష్టం. గెలుపు కావాలంటే 175 ఎలా వస్తాయి? అలా వేసుకున్నా పోయినసారి 175 రావాలి, వచ్చినాయా? రాలేదు. ఓకే బాయ్, ఎవరి వైపు అనుకుంటున్నారు? 50-50 వార్ వన్ సైడా? సరే మరి నా సంగతి తర్వాత అసలు మీరు ఎవరి వైపు అనుకుంటున్నారు? మేము 50-50 టఫ్ ఫైట్ అనుకుంటున్నాం కదా. మేము మాత్రం వారు వన్ సైడ్ అనుకుంటున్నాం. ఎటువైపు అంటే నాకు తెలియదే ఉందండి. కోటం వైపు అన్ని మమ్మల్ని అడుగుతారు, మీరు అన్ని తెలిసింది కూడా. మాకు తెలియదు, అందుకే మమ్మల్ని అడుగుతున్నావా? సైకిల్ వస్తాను. ఎందుకంటే ఆయన ఇచ్చే పథకాలు కానీ సంక్షేమ పథకాలు కానీ బాగుంటాయి. పనులు లేబర్ అన్నవాడికి పనులు ఉంటాయి. అది పథకాలతో పని లేదు కదా. అయితే 5 ఏళ్ళలో చూసుకుంటే అమరావతి అదే రాజధాని కూడా లేదు. ఒకవేళ కూటమి ప్రభుత్వం వస్తే నెక్స్ట్ అమరావతి అనేది రాజధానికి ఉంటుందా, లేకపోతే 3 రాజధానులు పెడతారా? ఒకటే రాజధాని ఉంటదండి. పేదోడు అన్నవాడు కొన్ని 5 ఏళ్ళతో 4 మెతుకులు తింటాడు. పేదోడు అన్నవాడు అందుకు కాబట్టి అమరావతి ఉంటుంది. అమరావతి ఉంటది. అయితే జగన్ గారు మరి 175 సీట్లకి 170 సీట్లు వాళ్ళకి వస్తాయని చెప్తున్నారు కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? 175 ఏ రకంగా వస్తాయి అనుకుంటారండి? ఇప్పుడు నేను ఉన్నాను సార్ పోటీలో, సపోజ్ వయసు అయిపోయింది, పోటీలో నేను గెలవాలనుకుంటాను కానీ గెలవగలనా? లేదు కదా. ఏ రకంగా గెలుస్తాడని 175 వస్తాయని అన్నారు. ఒకసారి మీరు ఆలోచించుకోండి. 175 వస్తాయని అన్నారు. ఏ రకంగా వస్తాయి అన్నారు? వై నాట్ అన్నారు. మరి వై నాట్ యాడ్ చేయండి మీరు. వై నాట్ అన్నారు. అది ఒకటి నా ఎంట్రీ కూడా పేకలేదు అన్నారు. అది కూడా అన్నారు కదా. ఏ రకంగా, ఏ రీజన్ ఏంటి చెప్పండి? ఇప్పుడు ఏదైనా మంచి పని చేస్తే కదా ఎవరైనా వేస్తారు. మరి చేసిన ఏ పనులు ఏం లేవా? అయితే అభివృద్ధి అనేది జరిగింది బాగా కనబడుతుందండి. అభివృద్ధి చాలా ఉంది. అభివృద్ధి అన్నదండి ఇప్పుడు ఒక నూనె ప్యాకెట్ ఎంత అయిందండి? చంద్రబాబు నాయుడు గారు అయ్యమ్మలో ఎంత ఉందండి? ఒక పేదోడు వారానికి 10 రోజులు పని చేస్తున్నాడు, ఎన్ని రోజులు అన్నం తింటున్నాడు, ఎన్ని రోజులు పస్తులు ఉంటున్నాడు. మీరు ఆలోచించండి. మీరు చూస్తున్నారు కదా అన్ని సార్లు. ఆలోచించండి. జగన్ అన్న గారు చేసిన అభివృద్ధి అనకూడదు కానీ మన తెలుగు గంగలాగా పొంగి పొందుతుందండి అభివృద్ధి అని. అదే ఆల్కహాల్ విషయానికి వస్తే బాబు గారు మంచి మంది ప్రొవైడ్ చేశారు, జగన్ గారు మంచి మంది ప్రొవైడ్ చేయలేదని చెప్తున్నారు. అది వాస్తవేనా? మరి వాస్తవం అదే కదండి. ఇంకా దాని గురించి ఇంకా పర్టికులర్గా అడగాల్సిన పని అదే కదా. అయితే ఇప్పుడు మీరు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూశారు కదా, జగన్ గారి పరిపాలన చూశారు కదా. మీకు ఏది బెస్ట్ అనిపిస్తుంది ఒకసారి మీరు నాకు చెప్పండి. ఏ రకంగా 50 ఉంటాం? ఒకసారి మచ్చుకు 2 ముక్కలు చెప్పండి మీరు. అంతేం లేదు కానీ ఇప్పుడు చెప్తున్నా ఇదే అయితే పోటాపోటీగా ఉందని చెప్తున్నారు. నేను అన్నది ఎలక్షన్ లో కాదండి, అప్పుడు పరిపాలనకి ఇప్పుడు పరిపాలనకి మిమ్మల్ని అడుగుతున్నా. అప్పులన్నీ చదువుకుంటున్నారు కదా, అప్పుడు జనరల్ నాలెడ్జ్ మీకు ఉంది కదా. ఎంత చదువుతున్నారు మీరు? ఎంటర్లో ఉన్నారు అంటే కాస్త కొంత మీకు జనరల్ నాలెడ్జ్ ఉంది. మరి అప్పుడు పరిపాలన బాగుందా, ఇప్పుడు పరిపాలన బాగుందండి? ఒకసారి మీరు చెప్పండి. అప్పుడు ఒక లేబరు కూలి మనిషి అండి రోజుకి 600 సంపాదిస్తే కనీసం ఒక 100, 150 మందుకో గిన్నెకో ఖర్చులకు పోయినా 400 ఇంటికి చేయలేదు. మరి ఈ రోజున అసలు కనీసం కొన్ని వేల మంది ఖాళీగా ఉంటున్నారు పని పాటలు లేక. ఎందుకు జరుగుతుంది ఇలా? ఎందుకు జరిగింది ఇలా? చంద్రబాబు గారు ఒకవేళ సీఎం కూటమి గెలుస్తాను మీరు చెప్తారు. ఒకవేళ వస్తే ఫస్ట్ సంతకం వాలంటీర్ వ్యవస్థ మీద జగన్ గారు పెడతాన్నారు. ఒకవేళ చంద్రబాబు గారు వస్తే వాలంటీర్ వ్యవస్థ ఉంచుతారు, తీసేస్తారు? ఒకటి చెప్పనండి, వాలంటీర్ అనేది పక్కన పెట్టండి. చంద్రబాబు నాయుడు వాలంటీర్ లేదు, ఈయన వచ్చి వాలంటీర్ పెట్టారు. అది కొంత మేలు జరిగిందో కీడు జరిగిందో అది వాళ్ళకే తెలుసు. అయితే వాస్తవంగా చంద్రబాబు నాయుడు అయినా పరిపాలన బాగుంటే బాగుందని అంటాము, బాగోపోతే బాగాలేదని అంటాం, బాగోపోతే బాగాలేదని అంటాం.
అది వాస్తవంగానే చంద్రబాబు నాయుడు పరిపాలించినప్పుడు లేబర్ అన్నవాడు కూలి పనులు చేసుకున్నవాడు 3 పూట్ల కడుపుని అన్నం తిన్నాడు. ఎందుకంటే పని పూట్ల ఆడిని అది ఇప్పుడు పనులు లేవు. వారానికి అట్లా 2 రోజులు 3 రోజులు పని చేస్తే మళ్ళీ 3-4 రోజులు ఖాళీగా ఉండాల్సి వస్తుంది లేబర్ అన్నవాడు. ఇప్పుడు సింగిల్గా ఉన్నాడు సంగతి తీసేయండి, ఫ్యామిలీతో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? అంతే కదండి. ఓకే బాబాయ్, థ్యాంక్ యూ.